ఓట్ల చోరీ వ్యవహారంపై ఉద్యమాన్ని కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఉధృతం చేస్తున్నాయి. ఓట్ల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ కాసేపట్లో ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు. పార్లమెంటు మకర ద్వారం నుంచి ఈసీ కార్యాలయం నిర్వచన్ సదన్ కి ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాహుల్ వెంట వెళ్లనున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఇటీవల పలు వివరాలు బయటపెట్టారు. ఇంటి నంబర్లు లేకుండానే ఓట్లలో మార్పులు చేర్పులు చేశారని, అసలైన వారి ఓట్లు తొలగించారంటూ పలు ఆధారాలు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ నేపథ్యంలో ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రాహుల్ కు కర్ణాటక ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని రాహుల్ కు నోటీసులు జారీ చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒకవైపున ర్యాలీగా వెళ్లి ఈసీకి వివరాలు సమర్పించాలని భావించినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇక్కడ అనుమతి లేదంటూ చెప్తున్నారు కదా, ర్యాలీకి సంబంధించి ఏంటి అప్డేట్స్? మరి ఒక ఉద్యమం తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. దాదాపు ఇటీవల 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో దాదాపు ఏ విధంగా ఓట్ల చోరీ జరిగిందనేది కూడా మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, హర్యానా ఎన్నికల గురించి ఇటీవల రాహుల్ గాంధీ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ అంశాలను కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం పార్లమెంట్కి అతి సమీపంలో ఉన్నాం. పార్లమెంట్కు అతి సమీపంలో మకరద్వారం నుంచి మరి కాసేపట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా వరుసగా ఆందోళన బాటపట్టబోతున్నారు. ఒక మార్చు నిర్వహిస్తున్నారు. నేరుగా వారంతా కేంద్ర ఎన్నికల సంఘానికి, అంటే పార్లమెంట్కి అతి చేరువలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వారు మార్చిగా వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన అంశంలో మాత్రం పోలీసులు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదని కూడా ఢిల్లీ పోలీసులు మాత్రం చెప్తున్నారు. కానీ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి తోని బయటకు వచ్చే ఎంపీలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం వారంతా కూడా నేరుగా కూడా పార్లమెంట్ మకరద్వారం నుంచి నేరుగా మార్చి నిర్వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లేందుకు కూడా వాళ్ళ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఏ విధంగా దొంగ ఓట్లను బీజేపీ ఏ విధంగా సృష్టించింది, ఏ విధంగా వారికి సంబంధించి ఈ అంశాలను ముందుకు తీసుకెళ్తున్న కోణంలో కూడా ఇప్పటికే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇటీవల రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. నిన్న కర్ణాటకలో జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా కూడా కర్ణాటకలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా ఫోర్జరీ ఓట్లను ఏకంగా ఇంట్లో ఎవరు నివసించకపోయినా కానీ ఆ ఇంటి డోర్ పైన దాదాపు 80 ఓట్లు తయారు చేయడం, దాంతోపాటు ఆ ఓట్లను తీసుకొచ్చి ఒకే స్థానంలో ఉన్న వ్యక్తి అనేక రకాల స్థానాలలో ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు, ఒక వ్యక్తికే 6 ఓట్లు ఇవ్వడం, వివిధ పేర్లతో వారు ఉండడం, వివిధ ఇంటి నెంబర్లు ఉండడం, డోర్ల సర్వే నెంబర్లు వేరు ఉండడం, కానీ ఆ వ్యక్తి మాత్రం వివిధ స్టేట్లలో ఓట్లు వేసినట్టు కూడా స్పష్టంగా కూడా రాహుల్ గాంధీ వివరించిన తీరు కూడా చూస్తాం. దాదాపు కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తుందన్న అంశాన్ని కూడా అటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. ఏ విధంగా ఓట్ల చోరీ జరిగింది, ఏ విధంగా అక్రమ ఓట్లను పెట్టారు, ఏ విధంగా ఇతర పార్టీల ఓట్లకు సంబంధించిన వాటిని ఏ విధంగా తొలగించారనే అంశంతో పాటు ఇటీవల బీహార్ ఎన్నికల్లో సైతం కూడా ఓటర్ల జాబితా సవరణ చేసిన సందర్భంలో ఓటర్ల జాబితాలో ఏ విధంగా ఓట్లను తొలగించారు, దాదాపు 60 లక్షలకు పైగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోట్లను తొలగించింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం. మరోవైపు అటు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇక పార్టీలకు సంబంధించి వరుసగా కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు కూడా ఇస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ మకరద్వారం నుంచి నేరుగా అటు ఈసీ వరకు కూడా వారు మార్చి నిర్వహించబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్.